హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వీడియోస్ ఈ మధ్యన డైలీగా పోస్ట్ చేయలేకపోతున్నాను. రీజన్ ఏంటి అంటే అవ్వట్లేదండి. ప్రతి హౌస్ వైఫ్ పిల్లలు ఉన్నా లేకపోయినా, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా చాలా బిజీగా ఉంటారు కదా. అదే రీజన్ మాట, ఇంక వేరే రీజన్స్ ఏమీ లేవు. ఇంకా ఈరోజు అయితే నేను వర్షాకాలం వచ్చేసింది కదండి మనకి. ఇంకా డైలీ మార్నింగ్ నైట్ చాలామంది టిఫిన్స్ తింటారు వేడిగా. సో టిఫిన్స్ డైలీ ఇంకా ఇడ్లీ అట్టు అలాంటివి కాకుండా ఏమేమి బాగుంటాయో రోజుకు డిఫరెంట్గా అని చెప్పి నేను ఈరోజు మీకు సేమియా ఉప్మా ఎలా చేయాలి వీడియోలో మీకు చూపించబోతున్నానండి. సో ఫస్ట్ నెయ్యి వేసుకొని సేమియా అనేది దోరగా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుంటే, నేతిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని మన పోపు దినుసులు అన్నీ వేసుకుంటామన్నమాట. ఏ ఉప్మాకైనా పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఉప్మా తిన్నప్పుడు. సో నేనైతే పచ్చిశనగపప్పు ఎక్కువ వేస్తాను. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ, ఉల్లిపాయలు, టమాటీలు అన్నీ వేసి మామూలుగా ఇంకా ఉప్మా తాలింపు ఎలా పెట్టేసుకుంటాం అన్నమాట. కాకపోతే ఈ సేమియా ఉప్మా ఏంటంటే చాలామంది పొడిగా ఇష్టపడతారు. కొంతమంది జారుగా అంటే ముద్దలా అయిపోద్ది అన్నమాట. నార్మల్ ఉప్మా లాగా గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళేసి చేస్తారండి. కానీ సేమియా ఉప్మా పొడిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు తినలేని వాళ్ళు కూడా తింటారండి, అంత బాగుంటుంది. అయితే ఇందులో సీక్రెట్ టిప్ ఏంటంటే మనకి పొడిగా రావాలంటే నేను చెప్పిన ట్రిక్తో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా కొంచెం హెల్తీగా ఉండడానికి నేనైతే క్యారెట్ యాడ్ చేశానండి ఇందులో. మీరు వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ముక్కలుగా అయితే పిల్లలు తినరని చెప్పి నేను తురిమేస్తాను అనమాట. తురిమేసి వేసేస్తాను ఏవైనా. ఇంకా జీడిపప్పు కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా. మనం జీడిపప్పు కానీ పిస్తా కానీ ఏమైనా వేసుకోవచ్చండి. ఇంక ఇక్కడైతే నేను చిన్న టీ గ్లాస్తో 3 గ్లాసులు సేమియా తీసుకున్నానండి. సో 3 గ్లాసులు మామూలుగా అయితే మనం గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా. సో ఇక్కడ 6 గ్లాసుల నీళ్ళకి నేను 5.5 వేస్తున్నానండి. వీలైతే 5 కూడా వేసుకోవచ్చు. ఇంకా పొడిగా రావాలనుకుంటే 5 కప్పులు కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు కూడా గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేయొద్దు, తగ్గించేవండి. మీరు గ్లాస్ వేస్తే గ్లాసున్నర వేయండి నీళ్ళు. 2 గ్లాసులు అయితే గ్లాస్ అయితే అర గ్లాస్ వేయండి. 2 గ్లాసులు అయితే గ్లాసున్నర, 3 అయితే అలాగా మనం హాఫ్ తగ్గించుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు మనం వేయించి పెట్టుకునే సేమియా అనేది అందులో వేసేసి బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి వదిలేయాలండి. ఇంకా కంప్లీట్గా సిమ్లో పెట్టేసి వదిలిస్తే పొడిగా అయిపోద్ది. ఇంకా మనం ఒక 2-3 మినిట్స్ వరకు కలపవసరం లేదు. ఒక 2 మినిట్స్ తర్వాత మనం కలుపుకోవాలి. ఎందుకంటే కిందన అడుగంటకుండా ఉండడానికి మాట. సో చూసారా, అలా పొడిగా అయిపోతుంది. ఇంకొంచెం మీకు వాటర్గా ఉందంటే ఇంకొంచెంసేపు ఉంచుకోవచ్చు. మధ్యలో కలుపుకుంటూ ఉంచుకోవాలన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సేమియా ఉప్మా పొడిగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా డిఫరెంట్ టిఫిన్ ఐటమ్స్ ఏమైనా కావాలనుకుంటే బ్రేక్ఫాస్ట్ కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటాను. బై.